నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ బిగ్ డిబేట్కి స్వాగతం. నిన్న మొన్న చాలా పెద్ద స్థాయిలో అంతర్జాతీయంగా పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇరాన్ అమెరికా యుద్ధం నేపథ్యంలో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు వేరే టర్న్ తీసుకుని ఇజ్రాయెల్ని కేంద్రంగా చేసుకొని భారీగా ఇరాన్ దాడులు చేయగలిగింది. ఇరాన్ కెపాసిటీ ఇంకా తగ్గలేదని నిరూపించడానికి వేచి చూసి మరీ ఇరాన్ మీద విరుచుకుపడింది. అరాద్ డిమోనా లక్ష్యంగా ఒక రకంగా ఈ ప్రాంతాల్లో భారతదేశానికి చెందిన యూదులు ఎక్కువ మంది ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు 1950s 60sలో వెళ్ళిన వాళ్ళు అక్కడ ఉంటారు. లిటిల్ ఇండియా అని కూడా అంటుంటారు. దాదాపు 7,500 మంది ఇంకా అక్కడ ఉన్నారు. రకరకాల ట్రేడ్స్లో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు. పూర్తి భారతీయ సంప్రదాయం అక్కడ కనిపిస్తుంది. ఈసారి లక్ష్యం భారతీయ యూదులు అనేది స్పష్టంగా కనిపిస్తోంది. అంటే ఇరాన్ డబుల్ ఫోల్డ్ స్ట్రాటజీతో వెళ్తోందా, మనల్ని కూడా బెదిరిస్తోందా అనే ఆలోచన ఒకటి వచ్చింది. పొద్దున మసూద్ పెజెష్కియాన్ తోటి ప్రధానమంత్రి మాట్లాడిన తర్వాత జరిగిన దాడులు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? దీంతోపాటు బిలాల్ అరీఫ్ సలాఫీ అని చెప్పేసి హఫీజ్ సయీద్, లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్కి కుడిభుజం, అతన్ని కాల్ చేశారు. అది కూడా ఇక్కడ ఈద్ ప్రార్థనలు ముగించుకొని వస్తున్న తరుణంలో మురిత్కే ఎక్కడైతే ఈ మొత్తం టెర్రరిస్ట్ క్యాంపులను మనం ధ్వంసం చేశామో అదే ప్రాంతంలో ప్రార్థనలు చేసుకుని వస్తున్న సమయంలో ఇద్దరు అతని మీద దాడి చేసి, అందులో ఒక మహిళ కూడా ఉంది, దాడి చేసి ఒకరు కాలిస్తే ఇంకొకళ్ళు కత్తులతో పొడిచి చంపారు. వేల మంది మధ్య నుంచి చాకచక్యంగా వాళ్ళిద్దరు కూడా తప్పించుకోగలిగారు. సో దురంధర్స్ ఎంట్రీ పాకిస్తాన్లో ఆల్రెడీ జరిగిపోయిందనే దానికి ఇది నిదర్శనం. వీటన్నిటి మీద సమగ్రంగా విశ్లేషణ చేయడానికి లైవ్లో మనతో జాయిన్ అయ్యారు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ మామిడి గిరిధర్ గారు. నమస్తే మామిడి గిరిధర్ గారు. సో నిన్న చూసాం, అరాద్ డిమోనా లక్ష్యంగా దాడులు జరిగినాయి. అణుస్థావరాలు ఎక్కడ ఇజ్రాయెల్ ఉన్నాయో ఎడారి ప్రాంతంలో దాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగినాయి. ఎక్కువ టార్గెట్ అయింది పౌర సమాజం టార్గెట్ అయింది. ఎక్కువ భారతీయ సంతతికి చెందిన యూదులు, దాదాపు 7,000 నుంచి 8,000 మంది అక్కడ ఉన్నారు. సో ఇది మొన్నటికి మొన్న వాళ్ళ కొత్త సంవత్సరం సందర్భంగా పెజెష్కియాన్కి భారత ప్రధానమంత్రి ఫోన్ చేసి మనం ఈ ఉద్రిక్త వాతావరణాన్ని తగ్గించండి అని చెప్పిన తర్వాత జరిగింది. గమనించారా? అంటే వాళ్ళు ఎవరు కూడా భారతీయులు కాదండి. ఈ విషయం మనం ఫస్ట్ స్పష్టంగా అర్థం చేసుకోవాలి. వాళ్ళందరూ ఇజ్రాయిలీస్. మూలాలు ఎక్కడి నుంచి ఉన్నా కానీ కూడా వాళ్ళు ఆ దేశానికి వెళ్ళిపోయి ఆ దేశ పౌరసత్వం తీసుకొని అక్కడ సెటిల్ అయిపోయినటువంటి వాళ్ళు, ఎక్కడ పుట్టి పెరిగారో, ఎక్కడ వాళ్ళ మూలాలు ఉన్నాయో దానిని వాళ్ళు కంప్లీట్ గా తిరస్కరించి ఇజ్రాయెల్ ని వాళ్ళ మాతృభూమిగా స్వీకరించి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు. కాబట్టి వాళ్ళని భారతీయులుగా పరిగణించడం ఫస్ట్ అనధితం. అలా అయితే కమలా హ్యారిస్ కూడా భారతీయురాలు అవ్వాలి. మరి అలా చూస్తే కనుక మనకు రిషి సునాక్ కూడా భారతీయుడు అవ్వాలి. కాబట్టి ఇలా మనం చెప్పుకుంటూ పోతే దానివల్ల లాభం లేదు. వాళ్ళు ఆ దేశాల్లో స్థిరపడిపోయి ఆ దేశ పౌరసత్వం తీసుకుని ఆ దేశమే అదే మా దేశం, ఇదే మా మాతృభూమి అని నిర్ణయించుకున్నారు. కాబట్టి వాళ్ళని భారతీయులుగా చూడటం మనది తప్పు. రెండవది, ఇది భారతదేశం నుంచి వచ్చిన వాళ్ళే కాదు, అక్కడ చాలా మనకు రష్యా నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఆఫ్రికా నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, యూరోప్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, మనకు వెస్ట్ ఏషియా నుంచి వచ్చినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇరాన్, ఇతరత్ర యమన్, ఇతరత్ర దేశాల నుంచి కూడా వెళ్ళి సెటిల్ అయినటువంటి వాళ్ళు ఇజ్రాయెల్లో ఉన్నాయి. ఇజ్రాయెల్ అన్న దేశమే వాళ్ళ వలస వచ్చినటువంటి వాళ్ళ వల్ల ఏర్పడినటువంటి దేశం. కాబట్టి దానిని వాళ్ళు మనం భారతీయ దృక్పథంలో చూడటం అనేది ఫస్ట్ అది తప్పు చేస్తున్నాము. రెండు, ఇరాన్ కొట్టినప్పుడు అక్కడ భారతీయులు ఉన్నారా ఎవరున్నారా అని చూడలేదు. అక్కడ ఉన్నటువంటి న్యూక్లియర్ సైట్, డెమోనాలో ఉన్నటువంటి న్యూక్లియర్ సైట్ ని వాళ్ళు అటాక్ చేశారు. ఎందుకు? నెతాన్స్ లోను తర్వాత ఇతరత్ర వీళ్ళ న్యూక్లియర్ సైట్స్ మీద ఇజ్రాయెల్ దాడి చేసి అటాక్ చేస్తోంది. కాబట్టి దాన్ని టిట్ ఫర్ టాట్ గా ఏ స్థావరాల మీద వీళ్ళు అటాక్ చేశారో ఇజ్రాయెల్ లో ఉన్నటువంటి అవే స్థావరాల మీద వాళ్ళు ఎదురు దాడి చేశారు. కాబట్టి మనం ఆ దృష్టిలో చూడాలి. అది భారతీయుల మీద దాడి కింద ఏ సస్య మీద మనం దాన్ని చూడడానికి అస్సలు వీలు లేదు. అది మోదీ గారు ఫోన్ చేసిన తర్వాత భారతీయుల మీద అటాక్ చేశారన్నది చాలా, అది ఆ లింకేజ్ ఎక్కడ కొంత కుదరదు. సో అది అర్థం చేసుకోవాలి. ఇజ్రాయెల్ లో ఉన్నటువంటి ఏకైక న్యూక్లియర్ ప్లాంట్, న్యూక్లియర్ స్థావరం ఏదైనా ఉందంటే అది డెమోనాలో ఉంది. కాబట్టి దానిని అటాక్ చేశారు. ఇజ్రాయెల్ కి వాళ్ళు వాళ్ళ స్థాయిలోనే, వాళ్ళ ఏ స్థాయిలో వాళ్ళకి చెప్తే వాళ్ళకి అర్థమవుతుందో అదే స్థాయిలో దాడి జరిగాయి. ఇరాన్ ఆ దృష్టిలో దాడి చేసి అదే అర్థం చేసుకోవాలి. రమారమి 150-180 మంది దాకా గాయపడ్డారో తెలుస్తుంది మనకు. అక్కడ బెంజమిన్ నెతన్యాహు స్వయాన్ని అక్కడికి వెళ్ళి చూడడం అని చూసాం. అంటే మరి ఐరన్ డోమ్ ఏమైంది, డేవిడ్ స్లింగ్ ఏమైంది, వీళ్ళ సోకాల్డ్ యాంటీ డిఫెన్స్ ఏమైనాయి, అది కూడా అంత కీలకమైన పట్టణం, అంత కీలకమైన ఊరు, ఎక్కడైతే మీ న్యూక్లియర్ ఎస్టాబ్లిష్మెంట్ ఉందో అక్కడ దాడులు జరిగితే మీరు ఏం చేయగలిగారు? సరే ఓకే, న్యూక్లియర్ ఇన్స్టాలేషన్ మీద అటాక్, దాని మీద పెద్ద డ్యామేజ్ ఏం అవ్వలేదు తెలుస్తుంది.
కానీ రేపటి రోజు మళ్ళీ అటువంటి వేవ్స్ ఆఫ్ అటాక్స్ జరిగినప్పుడు మీరు 99% వాళ్ళ మిజైల్స్ ఆపగలిగినా ఆ 1% చాలు కదా వాళ్ళకి. ఒక మిసైల్ వచ్చి సరిగ్గా మీకు న్యూక్లియర్ రియాక్టర్ మీదనో లేకపోతే ఆ కూలింగ్ ప్లాంట్ మీదనో దేని మీదనో అటాక్ జరిగితే కనుక దానివల్ల నష్టం రేడియేషన్ ఎంత వస్తుందో మనం చెప్పలేదు. కోర్స్ ప్రోటోకాల్స్ పటిష్టంగా ఉంటాయి, దాన్ని దాచిపెడతారు వాళ్ళు. ఇటువంటి అప్పుడు దాన్ని న్యూక్లియర్ రియాక్షన్ ని ఒక స్థాయి దాటకుండా దాచిపెడతారు, ఇవన్నీ ఉన్నాయి. బట్ అల్టిమేట్ గా ఇజ్రాయెల్ ఒప్పుకోవాల్సి వస్తుంది వాళ్ళ దగ్గర న్యూక్లియర్ అస్త్రాలు ఉన్నాయి అని ప్రపంచానికి చెప్పాల్సిన పరిస్థితి రావచ్చు. ఇరాన్ యొక్క స్ట్రాటజీ అదే. ఇంతవరకు కూడా ఇజ్రాయెల్ వాళ్ళ దగ్గర న్యూక్లియర్ అస్త్రాలు ఉన్నట్టు ఒప్పుకోలేదు, ఇంతవరకు దాచిపెట్టారు. మనకు తెలుస్తుంది అంటే రమారమి 80 నుంచి 100 మిసైల్స్ దాకా వాళ్ళ దగ్గర ఉండవచ్చు అని ప్రపంచం అందరూ అంచనా వేస్తున్నారు. మిసైల్స్ which can carry nuclear warheads అండి, మిసైల్స్ న్యూక్లియర్ వార్హెడ్స్. వారెడ్ ఓకే, న్యూక్లియర్ వారెడ్స్ వాళ్ళ దగ్గర 80 నుంచి 100 దాకా ఉండవచ్చు అని చెప్పి ఒక అంచనా. అఫీషియల్ గా వాళ్ళు మా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయని ఎప్పుడు కూడా ఒప్పుకోలేదు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు మా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయని ఒప్పుకుంటారో ఇమ్మీడియట్ గా సౌదీ అరేబియా, ఇరాన్ వాళ్ళిద్దరు కూడాను మా ఉనికి దెబ్బతింటుంది కాబట్టి మేము కూడా న్యూక్లియర్ వెపన్స్ పెట్టుకుంటాము అని వాళ్ళు నిర్ణయిస్తారు. అందుకని ఇంతవరకు వాళ్ళు అఫీషియల్ గా చెప్పలేదు. కానీ ఇప్పుడు ఈ ఇరానీ దాడుల వల్ల అక్కడ ఏమైనా డ్యామేజ్ అయ్యి కంటామినేషన్ అయితే కనుక వాళ్ళు ఒప్పుకోవాల్సి వస్తుంది. అటువంటిప్పుడు వాళ్ళకి ఇజ్రాయెల్ కూడా ఇంక గతి లేని పరిస్థితుల్లో వాళ్ళు న్యూక్లియర్ దాడి చేయవలసి రావచ్చు. మేబీ స్ట్రాటజిక్ న్యూక్లియర్ అటాక్ చేయకపోవచ్చు, టాక్టికల్ న్యూక్లియర్ అటాక్ చేయొచ్చు. మేబీ ఒక ఏంటంటే వీళ్ళ స్థావరాలకి మన IRGC స్థావరాలు లేకపోతే వీళ్ళ ఆర్మీకి సంబంధించిందో ఏదో ఒక లిమిటెడ్ ఏరియాలో లిమిటెడ్ న్యూక్లియర్ అటాక్ చేసినా ఆశ్చర్యపడక్కర్లేదు. ఆ పరిస్థితులు రావచ్చు. ఇది ఒక మొదటి దాడి మాత్రమే. ఇంకా 2, 3, 4 దఫాలుగా వాళ్ళు కనుక న్యూక్లియర్ సైట్స్ మీద దాడులు చేస్తే బహుశా ఇజ్రాయెల్ ఇంకా ఆప్షన్ లేక వాళ్ళు అటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితులు కూడా రావచ్చు. అంటే ఇజ్రాయెల్ మే గో ఫర్ అటామిక్ బాంబింగ్ అంటారా? కరెక్ట్. ఆటమ్ బాంబ్ అన్నది ఎప్పుడో మనం చిన్నప్పుడు విన్నామండి, ప్రతి న్యూక్లియర్ ఫ్యూషన్ అది. సో అందుకని న్యూక్లియర్ అటాక్ అంటే అది టాక్టికల్ న్యూక్లియర్ అటాక్ వేరే, స్ట్రాటజిక్ న్యూక్లియర్ అటాక్ వేరే. స్ట్రాటజిక్ న్యూక్లియర్ అటాక్ అనేది మనం హిరోషిమా నాగాసాకిలో చూసినటువంటిది. అది వేస్తే మనం పట్టణాలు వెళ్ళిపోతాయి, మొత్తం తేరాన్ మాయమైపోవచ్చు. స్ట్రాటజిక్ అటాక్ చేస్తుందని అనుకోను. టాక్టికల్ న్యూక్లియర్ అటాక్స్ అనేవి చిన్న న్యూక్లియర్ అటాక్స్, లిమిటెడ్ రియాక్షన్స్ ఉంటాయి అవి. అటువంటిది వాడినా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. అంటే దాని యొక్క ఇంపాక్ట్ చాలా జనరల్ గా ఇజ్రాయెల్ అంత తేలిగ్గా తీసుకోదు కదా సార్, ఇజ్రాయెల్ అంత తేలిగ్గా తీసుకోదు కదా. ఈ పాటికి ఏదైనా యాక్షన్ ప్లాన్ వాళ్ళ దగ్గర రెడీగా ఉండాలి. తప్పకుండా ఉన్నాయి, కానీ ఇప్పుడు అమెరికాతో కలిసి యుద్ధం చేస్తున్నారు కాబట్టి వాళ్ళు అటువంటివి ఏమైనా మేజర్ ప్లాన్ చేస్తే కనుక అమెరికా క్లియరెన్స్ కావాలి. న్యూక్లియర్ థ్రెషోల్డ్ క్రాస్ అవుతే కనుక మరి చైనా బరిలో దిగొచ్చు, మనకు రష్యా బరిలో దిగొచ్చు. ఎందుకంటే ఇది ఇంకా నెక్స్ట్ స్థాయికి వెళ్ళిపోతుంది. ఆ స్థాయి దాకా వెళ్ళడానికి మరి అమెరికా పర్మిషన్ ఇస్తున్నాయి, ఇవన్నీ చూడాలి. ఆల్రెడీ అమెరికా పర్మిషన్ లేకుండానే వీళ్ళు సౌత్ పర్స్ ఫీల్డ్స్ మీద వీళ్ళు దాడి చేసింది ఇజ్రాయెల్. అలాగే మనకు ఈవెన్ తెహరాన్ లో ఉన్నటువంటి వాళ్ళ ఆయిల్ డిపోలను కొట్టింది. దీనికంతా అమెరికాతో చర్చించకుండా వాళ్ళు కొట్టారు అని అంటున్నారు వాళ్ళు. ఎవరు డొనాల్డ్ ట్రంప్ క్లెయిమ్ చేస్తున్నాడు. కానీ ఇజ్రాయెల్ నుంచి వస్తున్న వార్తలు ఏంటంటే మేము చెప్తూనే ఉన్నాం, చెప్పి కొడుతున్నాము అని చెప్తున్నారు. సో డొనాల్డ్ ట్రంప్ అవన్నీ తెలుసు, మేము ఏం చేస్తున్నాము అని అంటున్నాడు. కానీ ఇవన్నీ ఏంటంటే కనుక రెడ్ లైన్స్ దాటుకుంటూ వెళ్తుంది ఇజ్రాయెల్. ఇంతవరకు ఏంటంటే వాళ్ళ ఆయిల్, గ్యాస్, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టచ్ చేయలేదు ఇంతవరకు. సౌత్ పారస్ కొట్టడం అనేది ఒక రెడ్ లైన్ దాటారు. దాంతో ఇప్పుడు వాళ్ళు కూడా ఇరాక్ లో ఉన్న, మన ఖతార్ లో ఉన్నటువంటి వాళ్ళ గ్యాస్ ఇన్స్టలేషన్ వాళ్ళు కొట్టారు. 17% వాళ్ళ కెపాసిటీ పడిపోయింది. ఈరోజు ఖతార్ కెపాసిటీ పడిపోయింది. రేపు ఇదే రెడ్ లైన్ ఇంకా దాటి 48 గంటల్లో నేను మీ ఎలక్ట్రిసిటీ గ్రిడ్ కొడతాను అని చెప్పేసి మనకు డొనాల్డ్ ట్రంప్ బెదిరించడం, అదే కనుక జరిగితే కనుక ఇంకిప్పుడు ఇరాన్ ఆపేవాళ్ళు ఎవరు ఉంటారు? ఇరాన్ కూడా ఇప్పుడు వీళ్ళ గల్ఫ్ లో ఉన్న దేశాలన్నిటికీ వాటర్ డిసాలినేషన్ ప్లాంట్ కొడితే కోట్ల మంది అక్కడ వాళ్ళందరూ నీళ్లు లేకుండా వాళ్ళు చాలా ఇబ్బందులు పడిపోతారు. అలాగే దాంట్లో ఉన్నారు, వాళ్ళు కూడా సఫర్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది కదా. న్యూక్లియర్ బాంబ్ కంటే ఇంకా తీవ్రమైంది. న్యూక్లియర్ బాంబ్ వేస్తే మనిషి చనిపోయినట్టు తెలియకుండా మాయమైపోతారు, గాల్లో ఎవాపరేట్ అయిపోతాం. కానీ ఇది అలా కాదే, బతి ఉండగా నీళ్లు లేకుండా చంపడం అన్నది వేరే విషయం కదా. కాబట్టి ఇరాన్ అన్నది ఎస్కలేట్ చేయట్లేదు, ఎస్కలేషన్ వీళ్ళు చేస్తున్నారు. వీళ్ళు ఎస్కలేట్ చేసే కొద్దీ దానికి రెస్పాన్స్ ఇరాన్ నుంచి వస్తుంది. ఆ రెస్పాన్స్ వస్తే కానీ దాన్ని వీళ్ళు తట్టుకోలేకుండా ఉన్నారు. అందుకే 48 గంటల వ్యవధి తర్వాత కనుక వీళ్ళు వాళ్ళ పవర్ గ్రిడ్, వాళ్ళ పవర్ స్ట్రక్చర్ మీద దాడి చేస్తే దాన్ని డైరెక్ట్ గా మనం వార్ క్రైమ్ కింద పరిగణించవచ్చు. ఎందుకంటే అది సివిలియన్స్ కి సంబంధించింది.
అది కనుక జరిగితే కనుక అక్కడ హాస్పిటల్లో ఉన్నటువంటి వాళ్ళు, పేషెంట్స్, ఐసీయూలో ఉన్నటువంటి వాళ్ళు, చిన్న చిన్న పిల్లలు, ఇన్క్యుబేటర్స్ ఉన్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా పవర్ కట్ అయిపోతుంది, అందరూ చనిపోయేటువంటి ప్రమాదం ఉంది. అలాగే వృద్ధులు, ఇంట్లో వాళ్ళకి కావాల్సినటువంటి బేసిక్ ఎలక్ట్రిసిటీ లేకపోయేసరికి దానివల్ల జన నష్టము, ధన నష్టము ఎంతెంత జరగబోతోందో అవన్నీ కూడా మానవ హక్కుల ఉల్లంఘన కింద, క్రైమ్స్ ఆఫ్ వార్ క్రైమ్స్ కింద పరిగణించవచ్చు. కానీ డొనాల్డ్ ట్రంప్ బేఖాతరు చేసి ఆయన స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఇప్పుడు దీన్ని ఎదురుదాడి చేస్తే కనుక వాళ్ళు వీళ్ళ పవర్ గ్రిడ్స్ ని కానీ, వీళ్ళ వాటర్ డిసలైనేషన్ ప్లాంట్స్ ని కానీ ఇరాన్ కొట్టిందంటే దానిని వార్ క్రైమ్స్ కింద ఏదో వీళ్ళకేదో నష్టం వచ్చినట్టు వీళ్ళు చిత్రీకరిస్తున్నారు. కాబట్టి ఇది ఏకపక్షంగా ద్వంద్వ వైఖరి అన్నది అమెరికాను ఈరోజు ఇజ్రాయెల్ చూపిస్తోంది. ఇరాన్ దాన్ని ఎస్కలేట్ చేసుకుంటూ వెళ్తోంది. ఈరోజు ఎస్కలేషన్ మ్యాట్రిక్స్ కంప్లీట్ గా ఇరాన్ అధీనంలో ఉంది. వీళ్ళు దాన్ని ఏమి చేయలేకపోతున్నారు. ఏమి చేయలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ టెన్షన్ కావచ్చు, ఆ అహంకారం కావచ్చు, ఆ నిస్సహాయత కావచ్చు, దాని వల్ల ఇటువంటి ప్రగల్భాలన్నీ పలుకుతున్నారు, ఇటువంటివన్నీ చేస్తున్నారు. ఇప్పటికి 23. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే సార్, మనకి గుర్తుండే ఉంటుంది, లాస్ట్ వీక్ హతమైన అలీల్ అరీజ్ అని ఆయన చనిపోకముందు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. మీరు కొట్టి చూడండి, మా ఏది పవర్ ప్లాంట్స్ని కొట్టి చూడండి, చీకట్లో యుద్ధం ఎలా చేయాలో మాకు బాగా తెలుసు మీకన్నా ఎక్కువ అని. నిజంగా అలాంటి స్ట్రాటజీ, ఎందుకంటే వీళ్ళు ఎసిమెట్రిక్ వార్ఫేర్లో ఉన్నారు వీళ్ళని కనుక చూస్తే. అండ్ రెండో అంశం, ఇప్పటివరకు వాళ్ళని తక్కువ అంచనా వేస్తూ వచ్చింది ఏంటంటే వీళ్ళకి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ మీద అవగాహన లేదు, వీళ్ళకున్న సామర్థ్యం తక్కువ అని. ఆ రెండు నిజం కాదని నిరూపించి చూపిస్తున్నారు ఇరాన్. ఇప్పుడు అందరూ ఊహిస్తున్నట్టే, చాలామంది ఊహిస్తున్నట్టే ఇవాళ తన శక్తిని బయట ప్రదర్శించే ప్రయత్నం చేస్తుంది. 2000 కిలోమీటర్ల రేంజ్ అని ఇప్పటివరకు చెప్తూ వస్తున్నారు, కానీ వాళ్ళకి 4000 కిలోమీటర్లు డియో గార్షియాని కొట్టిన తర్వాత అర్థమైపోయింది, డియో గార్షియాని కొట్టిన తర్వాత. సో ఇప్పుడు అమెరికా పునరాలోచనలో పడాలి. ఇజ్రాయెల్ వాళ్ళకి ఇప్పుడు కొత్త వేడి దూరంలో ఉన్నట్టే లెక్క, వాళ్ళకున్న శక్తి సామర్థ్యాలను బట్టి. అవునా కదా సార్? అంటే దీంట్లో భిన్న స్వరాలు వినపడుతున్నాయి మనకు. డియోగో గార్సియా మీద వేసినటువంటి 2 మిసైల్స్ లో ఒక మిసైల్ ఫెయిల్ అయింది, వెళ్ళలేదు. రెండవ మిసైల్ మిడేర్ లోనే వాళ్ళు దాన్ని టేక్ డౌన్ చేయగలిగారు అమెరికన్స్. అది డియోగో గార్సియా దాకా వెళ్ళలేదు, అంతకంటే ముందరే వాళ్ళు దాన్ని షూట్ డౌన్ చేశారు. కానీ 4000 కిలోమీటర్ల దాకా కొట్ట